వీక్షకులందరికీ నమస్కారం. 2025 ఆంగ్లీయ నూతన సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. సూర్య గురు శని ఆధారంగా తీసుకుంటూ ఈ 2025 సంవత్సరంలో ఎటువంటి ప్రతిఫలాలని కర్కాటక రాశి వారు ఆకర్షిస్తారో తెలుసుకుందాం. పర్టికులర్గా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో ఉద్యోగ పట్ల కాస్త కన్ఫ్యూజన్లో ఉంటారు. అంటే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. నూతన ఉద్యోగానికి వెళ్ళాలా, ఈ ఉద్యోగంలోనే కంటిన్యూ చేయాలా, ఇదే బిజినెస్ చేయాలా, లేదా వేరే బిజినెస్కి ఏదైనా వెళ్ళాలా అని చాలా ఎక్కువ ఒత్తిడి తెచ్చుకుంటూ ఎక్కువ ఆలోచనలో పడిపోతూ ఉంటారు. ఉద్యోగం పట్ల, బిజినెస్ పట్ల, అంటే చేసే వృత్తి పైన కాస్త ఏకాగ్రత తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. మీకు అందరికీ తెలియచేసేది ఒకటే, ఖచ్చితంగా ఈ సంవత్సరంలో సక్సెస్ఫుల్ ఉంది. ఒత్తిడి ఎక్కువ ఉంది. ఎంత ఒత్తిడిని మీరు స్వీకరిస్తారో ఖచ్చితంగా అంత డెవలప్మెంట్ ఈ సంవత్సరంలో ఉంది. సంవత్సరం ఆఖరిలో మీరు అనుకోండి నేను సాధించాను అనే సంతోషమైన గడియలు మీ అవుతాయి. ఈ సంవత్సరంలో ఒత్తిడి వల్ల ప్రాబ్లమ్స్ ఏం రాదు. చిన్న చిన్న విషయాలు వాటిని అన్నింటినీ కూడా హైలైట్ చేసుకుంటూ మీరు ఏకాగ్రత తగ్గించుకుంటారు అని అంతే. దానివల్ల ఖచ్చితంగా మీరు ప్రయత్నించండి. ఆ ప్రయత్నానికి తగినట్టుగా ప్రతిఫలం మీరు అనుభవిస్తారు. ఇక స్వంత వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, పెద్ద వ్యాపారస్తులు అందరూ కూడా ఈ సంవత్సరంలో వ్యాపారానికి మీరు ఏదైనా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనేవారు చేయొచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనే వాళ్ళు చేయొచ్చు. ఏదైనా కొనుగోలు చేయొచ్చు. నూతనంగా ఏదైనా కొత్త ఒక సంస్థానాలు, అంటే కొత్తగా వ్యాపారం చేయాలి, అధికంగా చేయాలి, స్టార్టప్ కంపెనీస్ లేదా వేరే చోట్ల ఎక్కడైనా కంపెనీలు స్థాపించాలనుకునేవారు ప్రయత్నించండి. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఆఖరిలోపు మీరు అనుకోంది సాధిస్తారు. ఒక మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపు అనేది పొందగలరు. భూ వ్యాపారస్తులు, కన్స్ట్రక్షన్ ఫీల్డు, మినరల్స్ ఫీల్డు మరియు ఈ మధ్యవర్తి వీటికి సంబంధించినట్టుగా వీటందరికీ కూడా ఇటువంటి వ్యాపారాలు చేసేవారికి, మధ్యవర్తి బిజినెస్ ఇటువంటి వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో ఆర్థికంగా అభివృద్ధి అవ్వడానికి అన్ని విధాల అవకాశాలు ఉన్నాయి. కష్టపడితే దానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది. అదే విధానంగా అధికంగా ఖర్చు కూడా చేస్తారు. మీరు ఎంత డబ్బులు వస్తుందో అంత ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. దానికి అయినంత వరకు సేవింగ్స్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండండి. ఇక గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళు, మీరు పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. పై అధికారుల నుంచి కాస్త ఒత్తిడి ఎక్కువ ఉంటుంది మీకు. అయినప్పటికీ కూడా దాని అన్నిటినీ కూడా ఎదిరించి సంతోషంగా అన్నిటినీ స్వీకరించి మీదే అయిన ఒక పేరు, గుర్తింపు తెచ్చుకుంటారు. ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ ఏది పెండింగ్ ఉన్నా ఈ సంవత్సరంలో సక్సెస్ అవుతుంది. ఈ సంవత్సరం అదృష్టంగానే ఉంది మీకు. ఇక ప్రైవేట్ జాబ్ చేసేవారు, చిన్న చిన్న వ్యాపారస్తులు, మీరు ఖచ్చితంగా కష్టపడండి. ఉదయం త్వరగా లేవ్వండి. అయినంత వరకు ఒక రోజు ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేయండి. ఉద్యోగం పైన, బిజినెస్ పట్ల ఫోకస్ పెట్టండి. మీరు అనుకోంది సాధిస్తారు. ఇక ప్రైవేట్ సెక్టర్ జాబ్లో ఉన్నవారు, ఏదైనా కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకునేవారు ప్రయత్నించండి, సక్సెస్ అవుతుంది. లేదా ఉద్యోగంలో చేంజెస్ కావాలి అనుకునేవారు ఖచ్చితంగా ప్రయత్నించండి, అది కూడా మీకు ప్రాప్తిస్తుంది. పర్టికులర్గా ఈ ఒక స్త్రీలు అయినంత వరకు జాగ్రత్త వహించండి. ఇతరుల్ని నమ్మి మోసపోయే ఛాన్సెస్ ఉంటుంది. మిమ్మల్ని మీరు నమ్ముకొని ఏ ఉద్యోగం చేసినా, ఎటువంటి బిజినెస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా లాభదాయకంగానే ఉంటుంది. ఇష్టపడండి. ఎవరు ఏం చెప్పినా కూడా మీరు వాటి గురించి పట్టించుకోకుండా మీరు చేసే వృత్తి మీపై గౌరవం పెంచుకొని మీ ఏకాగ్రత పెరిగితే మీరు అనుకోంది సాధించగలరు. ఇక వయసైన వారు అయినంత వరకు ఈ సంవత్సరంలో జూన్ మాసంలో కాస్త జాగ్రత్తగా వహించండి. అక్టోబర్ మాసంలో కాస్త జాగ్రత్త వహించండి. ఈ అలర్జీ, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, కోల్డ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి. ఈ ఒక వీజింగ్ ఉన్నవారు జాగ్రత్త వహించండి. అయినంత వరకు కాస్త ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావచ్చు అని, అలర్జీ, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, పిత్తానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు, వీటికి ఆయుర్వేద చికిత్స, యోగా, ధ్యానం ఇటువంటివి మీకు చాలా ఉపకారం అవుతాయి. వాటిని ప్రయత్నించండి అలాంటిది ఏదైనా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు. ఇక పర్టికులర్గా ఈ దాంపత్య జీవితం అనే దాంట్లో సుఖ దాంపత్యం అనేది ఉంది. కానీ ఈ సంవత్సరంలో
కాస్త చిరాకు ఉంటుంది, వీళ్ళకి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కదా, దాని నుంచి ఇంట్లో బయట ఒక జరిగే ప్రసంగాలు అటువంటి ఒత్తిడిని తెచ్చి ఇంట్లో మీరు ఎక్కువ డిస్టర్బెన్స్ అయ్యేది వద్దు. అటువంటి వాటిని అయినంత వరకు అవాయిడ్ చేయండి. ఎన్నో రోజుల నుంచి కుటుంబ విషయంలో ఏదో గొడవలు ఉన్నవి అవన్నీ కూడా ఈ సంవత్సరంలో క్లియరెన్స్ అయిపోతాయి, రాజీ అయిపోతాయి. అన్నీ మర్చిపోయి సంతోషంగా దాంపత్య జీవితాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. దాన్ని ఉపయోగం చేసుకోండి. వివాహం లేని వారికి వివాహ యోగాలు ప్రాప్తిస్తాయి, ప్రయత్నించండి. ఇక ఈ సంవత్సరంలో శరదృతువులో అధిక ఖర్చు అని ఉంది. ఇంట్లో ఏదైనా శుభకార్యాలు మంగళకార్యాలు జరుగుతాయి, వాటికి డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారని ఉంది. జాగ్రత్త వహించండి. మరియు పర్టికులర్ పిల్లల నుంచి తల్లిదండ్రికి మంచి పేరు ప్రతిష్ట అని. ఎవరైతే కర్కాటక రాశి వారు ఉంటారో వాళ్ళ పిల్లల్లో ఏదైనా ఎడ్యుకేషన్ అటువంటి వాటిని సాధించి దాని నుంచి గౌరవ ప్రతిష్టని పొందుతారు, తల్లిదండ్రి ఆనందంగా ఉంటారు అనేది ఉంది. ఖచ్చితంగా జరుగుతుంది, ప్రయత్నించండి. ఇక ఎడ్యుకేషన్లో ఉన్నవారు ఖచ్చితంగా మీరు చదువుపైన ఎంత ఏకాగ్రత పెడితే అంత మంచిది. చదువుల్లో మీరు ప్రగతి పొందాలంటే కొన్నిటిని వదులుకోవాల్సి వస్తుంది, అయినంత వరకు ఏకాగ్రత పెంచుకోవాల్సి వస్తుంది. మీరు అనుకోంది సాధించగలరు అనుకునే నమ్మకంతో మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు అనుకోంది సాధిస్తారు. అయినంత వరకు స్నేహాన్ని తగ్గించి చదువుపైన ఇంట్రెస్ట్ పెట్టడం మంచిది. సోషల్ మీడియా ఇటువంటి వాటిపైన వేరే ఏదైనా కళారంగంలో ఉంటే ఖచ్చితంగా వాటి నుంచి దూరంగా వచ్చి చదువుపైనే ఫోకస్ పెడితే ఖచ్చితంగా మీకు శుభ ప్రతిఫలం ఉంటుంది. ఇక రాజకీయంలో ఉన్నవారు, కళారంగంలో ఉన్నవారు ఈ సంవత్సరంలో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. కాస్త అవమానాలు అపవాదాలు ఎక్కువ ఉంటాయి, వాటి పట్ల మీరు దూరంగా ఉంటూ వాటిని పట్టించుకోకుండా మీ చేసే వృత్తిని మీరు ప్రేమిస్తూ ఆ వృత్తిపైన ఫోకస్ పెడితే ప్రాబ్లం అయితే ఏం రాదు. కాస్త మీరు మానసికంగా ఒత్తిడికి తీసుకుంటారు. దాని నుంచి వాటి అన్నిటినీ కూడా ఎదిరించి ఖచ్చితంగా మీరు పైకి వస్తారు. విజయం అయితే మీకే ఉంది, కానీ మానసికంగా ఒత్తిడి ఎక్కువ తెచ్చుకుంటారు. కాబట్టి అయినంత వరకు ఇతరుల విషయాల్లో తలదూర్చకండి. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా మీ ఒక జీవితం పైన మీరు సోషల్ సర్వీస్ మీరు ఏదైతే చేస్తూ ఉంటారో దాని పట్ల గౌరవం పెంచుకుంటూ వాటిని చేస్తూ ఉండండి. శుభదాయకంగా ఉంది. కర్కాటక రాశి వారికి 2025 లక్కీ ఇయరే. ప్రయత్నించండి, ఇష్టపడండి. ఈ సంవత్సరాన్ని ఏమొచ్చినా స్వీకరించండి. అంత్యంలో ఖచ్చితంగా మీకు లాభదాయకంగా ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం
సంప్రదించవలసిన నెంబర్లు 8884452340, 040682766622.